ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకోవాలన్న ఆసక్తి పెరగాలి. దీనికి గతంలో చేసిన దానికంటే మెరుగైన ప్రయత్నాన్ని చెయ్యాలన్నది లోకేష్ ప్రయత్నం. అందులో భాగంగా అప్పుడు అమ్మకి ఏది తల్లికి వందనం అని ఇప్పుడు చెప్తున్నటువంటిది, అప్పుడు అమ్మ ఒడి అన్నటువంటి దాంతో ఇంట్లో ఒక పిల్లలకి ఫీజు ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫీజులు ఇస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ప్రైవేటు రెండిట్లో కూడా సంఖ్య పెరగటం అన్నది కీ పాయింట్. 67 లక్షల మంది దాకా కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. దీంతో ఇక్కడతో వదిలేయకుండా పాఠశాలల్లో టీచర్ల కొరత గతంలో ఉండేటటువంటిది, అప్పుడు అదేది డిఎస్సి పూర్తి చేయకపోవడం వల్ల ఆ టీచర్ల కొరత సమస్య అట్లాగే ఉండిపోయింది. ఏదో ఒక సబ్జెక్టుకు 2 సబ్జెక్టులకు టీచర్లు లేక గొడవ చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు టీచర్ల కొరత లేకుండా చూస్తున్నారు. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఇది మంచి ఆలోచన. ఇంకొకటి భోజనం, చక్కటి భోజనం ఏర్పాటు అన్నటువంటిది ఎక్కడికక్కడ ఏర్పాటుతో పాటుగా క్లస్టర్ల కింద భోజనాల ఏర్పాటు, ఆరోగ్యకరమైన ఆహారం అప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకా మరింత అద్భుతంగా చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఇది 3వది. 4వది వచ్చేటప్పటికి పేరెంట్ టీచర్ మీటింగ్. ఇది మెగా పీటీఎం అనే పేరుతో ప్రతి ఏడాది కూడా ఈ చంద్రబాబు గారు స్వయంగా, లోకేష్ స్వయంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. తద్వారా పిల్లల యొక్క తల్లిదండ్రులకి టీచర్లకి మధ్యన ఇంటరాక్షన్తో పాటు తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో తెలిసేటటువంటి విధంగా ప్లానింగ్ అన్నటువంటిది మంచి పరిణామం. ఇవి భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా వ్యవస్థల మెరుగుదలకు పనికొస్తుందన్నది నమ్మకం లోకేష్కి.